హలో స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది 2026 జాన్ 22 మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చాడు. షిఫ్ట్ 1లో ఇచ్చాడు ఈ క్వశ్చన్ ఏంటంటే let the solution curve of the differential equation x dy minus y dx is equal to root of x square plus y square dx where x greater than 0, y of 1 is equal to 0, with the y of x, then y of 3 is equal to అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ క్వశ్చన్లో గివెన్ x dy minus y dx is equal to root of 1 plus x square plus y square dx ఇచ్చాడు కదా. సో x into dy is equal to నెగిటివ్ y రైట్ సైడ్ పంపించి dx కామన్ తీస్తే వాల్యూ అవుతుంది y ప్లస్ ఇన్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ dx. అగైన్ dy by dx is equal to dy by dx is equal to y by x plus root of x square plus y square by x. ఈ ఎక్స్ని కూడా ఇన్సైడ్ పంపిస్తే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, y by x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ 1 అయిపోతుంది. ఐ మీన్ రూట్ ఇన్సైడ్ అయితే ఎక్స్ స్క్వేర్ కదా. ఇది y by x హోల్ స్క్వేర్ ఆఫ్ y by x హోల్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే ఈక్వేషన్ 1 అని తీసుకుంటే అబోవ్ ఈక్వేషన్ ఇస్ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలా అంటే ఇచ్చిన క్వశ్చన్ dy by dx is equal to f of x కామా y by g of x కామా y ప్యాటర్న్ కన్వర్ట్ చేసి, అంటే dy by dx is equal to ఇలాగా f of x కామా y by g of x కామా y కన్వర్ట్ చేసి x ఉన్న ప్లేస్లో kx, y ఉన్న ప్లేస్లో ky రీప్లేస్ చేస్తే k క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ క్వశ్చన్ రావాలి. ఇలా చూడండి ఒకసారి, dy by dx is equal to ky by kx, అంటే kk క్యాన్సిల్, మళ్ళీ 1 ప్లస్ ky by kx, ఇక్కడ కూడా k క్యాన్సిల్, మళ్ళీ k సేమ్ క్వశ్చన్ వచ్చేస్తుందా. అలా సేమ్ క్వశ్చన్ వస్తే దాట్ ఈస్ అ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు vx రీప్లేస్ చేయొచ్చు. ఇది కండిషన్. ఇది మన ఐపీలో చేస్తాం సమ్స్ అలాగని y ఈజ్ ఈక్వల్ టు vx, విచ్ మీన్స్ dy by dx ఈజ్ ఈక్వల్ టు uv ఫార్ములా అప్లై చేస్తే v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x1 ప్లస్ x ఇంటూ వీకి డెరివేటివ్ అండి dv బై dx అవుతుంది. ఇప్పుడు 1లో రీప్లేస్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్ dy బై dx ఉన్న ప్లేస్లో v ప్లస్ x ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు, చూడండి y ఈజ్ ఈక్వల్ టు vx అంటే v ఈజ్ ఈక్వల్ ఎంత y బై x అని x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. yx అంటే y బై x ఉన్న ప్లేస్ ఏం రాసుకోవచ్చు, v ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ v బోత్ ఆర్ క్యాన్సిల్, వేరియబుల్ సపరబుల్ చేస్తున్నా 1 ప్లస్ v స్క్వేర్ రైట్ సైడ్ వస్తే 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు 1 బై x dx. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x dx. 1 బై 1 ప్లస్ v స్క్వేర్ అంటే సైన్ h ఇన్వర్స్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ c అని తీసుకోవచ్చు, లేదా c అని తీసుకున్నా పర్లేదు, లాగ్ c. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ v రాసుకోవచ్చు లాగ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ అని రైట్ ఆ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లాగ్ xc అవుతుంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబీ కదా. సో లాగ్ ఏబీ బోత్ సైడ్ లాగ్ క్యాన్సిల్ చేసుకుంటే v ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xc. v అంటే ఏమన్నా y బై x కదా, ఇక్కడ v అంటే సారీ y బై x అనే కదా, అది రీప్లేస్ చేస్తే y బై x ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xc అవుతుంది. ఎల్సిఎం x స్క్వేర్ అవుట్ సైడ్ తీసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే y ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ పంపిస్తే x స్క్వేర్ c అవుతుంది. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, y ఆఫ్ 0 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో y ప్లస్ 0 రీప్లేస్ చేయండి, 0 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ c అవుతుంది. దట్ మీన్స్ c ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో c ఈజ్ ఈక్వల్ టు 1 రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ, y ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. క్వశ్చన్ ఏమంటుంది, దెన్ y ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు అండి, x ఉన్న ప్లేస్లో 3 రీప్లేస్ చేస్తున్నా, దెన్ y ప్లస్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. సో 9 ప్లస్
వై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ వై అంతేనా. వై రైట్ సైడ్ పంపిస్తే 9 మైనస్ స్క్వేరింగ్ అని బోస్ వచ్చేద్దాం. 9 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేస్తే 9 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 18y. వై స్క్వేర్ బోత్ ఆర్ క్యాన్సల్. మైనస్ 18y లెఫ్ట్ వస్తే 18y ఈజ్ ఈక్వల్ టు 72. నెగిటివ్ 18 వస్తే ప్లస్ 18, 9 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 89. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 72/18. 72/18 అవుతుంది. సో 9 టేబుల్ క్యాన్ చేసుకోవచ్చు కదా n టైమ్స్. 8/2 టైమ్స్ 2 అగైన్ మళ్ళీ 4 టైమ్స్ అంటే y ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అనమాట. ఆన్సర్ ఇస్ 4. థ్యాంక్ యూ.